మిడిల్ ఈస్ట్లో శాంతిని నెలకొల్పుతా అంటూ అమెరికా తెచ్చిన ప్రతిపాదనలో ఫెయిల్ అయ్యాయి. లెబనాన్ వేదికగా ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య సాగుతున్న భీకర పోరుకు బ్రేక్ వేసేందుకు ట్రంప్ యంత్రాంగం కుదిర్చిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని హెజ్బుల్లా తిరస్కరించింది. ఇదొక ఏకపక్ష ఒప్పందం అని, దీనికి లొంగిపోవటం అంటే ఇజ్రాయెల్ ముందు మోకరిల్లటమేనని హెజ్బుల్లా తెగేసి చెప్పింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముదిరాయి. అసలు లెబనాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? హెజ్బుల్లా ఎందుకు తిరగబడింది? వాచ్ ఇట్. శాంతి ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో మాత్రం క్షిపణుల మోత ఆగడం లేదు. లెబనాన్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో బుధవారం రాత్రి కుదిరిన ఆ ఒప్పందం కొన్ని గంటలు కూడా నిలవలేదు. తెల్లవారేసరికి దక్షిణ లెబనాన్ను ఇజ్రాయెల్ దళాలు బాంబులతో ముంచెత్తితే ఇజ్రాయెల్ సైన్యంపైకి హెజ్బొల్లా రాకెట్లతో విరుచుకుపడింది. అమెరికా తెచ్చిన ఈ శాంతి ప్రణాళికను హెజ్బొల్లా చీఫ్ నయీం ఖాసిం తీవ్రంగా ఖండించారు. ఇదొక భ్రమ అంటూ కొట్టిపారేశారు. ఈ ఒప్పందం ప్రకారం హెజ్బొల్లా ఏకపక్షంగా దాడులు ఆపేయాలి, దక్షిణ లెబనాన్ వదిలి వెళ్లిపోవాలి. కానీ ఇజ్రాయెల్ మాత్రం తన దళాలను ఉపసంహరించుకోదు. శత్రువు లక్ష్యాలను నెరవేర్చే ఇలాంటి దౌత్యానికి తాము లొంగిపోయే ప్రసక్తే లేదని ఖాసిం స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగిపోవాలి, వారి సైన్యం లెబనాన్ సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లాలి, అప్పుడే ఏదైనా ఒప్పందం. అంతవరకు మా పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. నిజానికి లెబనాన్ ప్రభుత్వంపై హెజ్బొల్లాకు పూర్తి పట్టు ఉంది. ఇరాన్ అండతో నడుస్తున్న హెజ్బొల్లాను అణిచివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత కొన్ని వారాలుగా దాడులను ముమ్మరం చేశారు. అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం ఒత్తిడి తేవడంతోనే నెతన్యాహు ఈ ఒప్పందానికి సై అన్నట్లు తెలుస్తోంది. కానీ ఇరాన్తో నడుస్తున్న విస్తృత యుద్ధాన్ని ముగించాలనే అమెరికా ప్లాన్ కు హెజ్బుల్లా తాజా నిర్ణయం కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా మార్చి నెల నుంచి హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి మిసైళ్లను ప్రయోగిస్తూ వస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ ఆర్మీ కూడా దక్షిణ లెబనాన్ ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు హెజ్బొల్లాను పూర్తిగా నిరాయుధులను చేయాలని ఇజ్రాయెల్ పట్టుబడుతుంటే ఇటు లెబనాన్ ప్రయోజనాలను దెబ్బతీసే ఏ ఒప్పందాన్ని ఒప్పుకోమని ఇరాన్ మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా రాయబారం విఫలం కావడంతో పశ్చిమాసియా మళ్లీ 24 గంటల క్రితం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. మున్ముందు ఈ ప్రాంతంలో పోరు మరింత ఉధృతమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అగ్రరాజ్యం వ్యూహం ఫలించకపోవడంతో శాంతి ఎండమావిగానే మిగిలిపోయేలా ఉంది.